మాటలు ఆలకిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన నామమున శుభాభివందనాలు తెలియపరుచుకున్నాను. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. మంచిది ప్రియమైన దైవ జనాంగం యొక్క సమయమందు మీతో మాట్లాడాలనే ఉద్దేశము కలిగినటువంటి అంశము ఏమిటి అనగా, దేవుడు తన ప్రజలను మరిచిపోతాడా? ఒకవేళ ఆయన మరిచిపోయినా ఎంతకాలము మరిచిపోతాడు అనేటువంటి విషయాన్ని గురించి పరిశుద్ధ లేఖనాలు ఆధారముగా మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఒక భక్తుడు దేవునితో మాట్లాడుతూ ఇలాగంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేవా, ఎన్నాళ్ళు నీవు నన్ను మరిచిపోతావు అని అడుగుతున్నాడు. కీర్తనల గ్రంథము 13వ కీర్తన 1వ వచనంలో, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదావు, నిత్యము మరిచెదవా అని దావీదు అనేటువంటి వ్యక్తి దేవునితో మాట్లాడటం జరుగుతూ ఉన్నది. ప్రియమైన దైవజనంగమా, మాట్లాడుతున్నప్పుడు దేవుడు నిజంగా తన ప్రజలను మరిచిపోతాడా అంటే, దేవుని యొక్క వాక్య భాగం ఆధారంగా గమనించినట్లయితే నిజంగా దేవుడు తన ప్రజలను మరిచిపోడు అని వాక్య ఆధారాలు సెలవిస్తున్నవి. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే మనం చూసినట్లయితే యెషయా ప్రవచన గ్రంథము 49వ అధ్యాయము చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా ప్రవచన గ్రంథము 49వ అధ్యాయము కొన్ని మాటలు కలిసి నేర్చుకునే విధంగా ఉందాము. 49వ అధ్యాయము దాదాపుగా అక్కడ గమనించినట్లయితే 15-16 వచ్చిన భాగాల్లో ఇలాగూ రాయబడి ఉంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, గమనించినట్లయితే ఆ దేవాతి దేవుడు ఏ ఒక్కరిని కూడా మరిచిపోడు. మనం అనుకుంటూ ఉంటాము, అయ్యో దేవుడు నన్ను మరిచిపోయాడు, నేను ఇంత వేదనలో ఉన్నాను, ఇంత బాధలో ఉన్నాను, ఇంత ఆర్థిక పరిస్థితిలో ఉన్నాను, ఇంత రోగంతో బాధపడుతున్నాను, ఇంత శోధనలో ఉన్నాను, దేవుడు నన్ను మరిచిపోయాడే అని మనం అనేక పర్యాయములు ఆలోచన కలిగి ఉంటాము. కానీ ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు ఏ క్షణము కూడా ఏ గడియలో కూడా తన ప్రజలను మరిచిపోడు. అందుకే యెషయా ప్రవచన గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది 49:15-16 వచనంలో, గర్భములో పుట్టిన శిశువునైనా తల్లి మరిచిపోతుందేమో, కానీ దేవుడు మాత్రం ఎన్నటికి కూడా తన ప్రజలను మరిచిపోయేవాడు కాదంట. ఈనాడు ఒకవేళ దేవుడు నన్ను మరిచిపోయాడనే ఆలోచనతో నీవు కలిగి ఉన్నావేమో, కానీ నా దేవుని యొక్క వాక్య భాగం, ఈ జీవము కలిగినటువంటి మాటలు సెలవిచ్చేది ఏమిటంటే, దేవుడు ఎన్నటికి కూడా నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. ఆయన యుద్ధకు వచ్చి వారిని ఎన్నటికి కూడా ఆయన మరిచిపోయే దేవుడు కానే కాదు. ఒకవేళ నీవు నీ యొక్క శిశువుని గర్భములో దాదాపుగా 9 మాసము లేదా 10 మాసములు మోసిన తదుపరి డెలివరీ కలుగు చేస్తావు. అలా డెలివరీ ఇచ్చినటువంటి ఆ శిశువునైనా నీవు మర్చిపోతావు, కానీ నా దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఒకవేళ అలాంటి ఆలోచనలో నీవు ఉండి ఉన్నావేమో, దేవుడు నన్ను మర్చిపోయాడని ఆలోచన పక్కన పెట్టేసి దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో ముందుకు కొనసాగాలి. ఇంకొక వాక్య భాగమును మనము గమనించినట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచ్చిన భాగాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచ్చిన భాగంలో చూసినట్లయితే అక్కడ కూడా ఈ విధంగా దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. ఏమని రాయబడి ఉందంటే, మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుట చేత నా నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే మీరు దేవుని మీద, దేవుని సేవకుల మీద, లేదా దేవుని ఉద్దేశాల మీద, దేవుని యొక్క పని మీద నీవు చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి ఆయన మరిచిపోయే దేవుడు కానే కాదండి. నీవు దేవుని కొరకు ఏది సమర్పించుకొని ఏదైతే చేస్తావో దాని విషయంలో దేవుడు నిన్ను మరిచిపోయే విధంగా ఉండడు. చాలామంది అంటారు, నేను ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాను, ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాను, ప్రత్యేక కూడికలకు వెళ్తున్నాను, సభలకు వెళ్తున్నాను, ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు దేవుడు నన్ను మరిచిపోయాడు, ఈ పరిస్థితిలో ఎందుకు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని ఆలోచన కలిగి ఉంటూ ఉంటావు. కానీ నేను దేవుని సేవకునిగా మీతో సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, నా దేవుడు ఎన్నటికీ కూడా ఒక వ్యక్తిని మరిచిపోయే దేవుడు కాదు. నువ్వెవరైనా సరే ప్రియమైన దైవ జనాంగమా, మరిచిపోయాడు అనుకుంటున్నావు, కానీ నా దేవుడు నిన్ను మరిచిపోలా. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు నన్ను పక్కన పడేశాడండి అని అనుకుంటూ ఉంటావు. కాదు, దేవుడు ఏ వ్యక్తిని కూడా పక్కన పడేయలేదు, కానీ తన పక్కలోనే పెట్టుకొని ఉన్నాడు అంట. హల్లెలూయా. కాబట్టి అధైర్యంతో ఉండిపోయావేమో, అనారోగ్యం రాగానే, చిన్న ఏదైనా ఫిట్స్ టైప్లో రాగానే, జ్వరం రాగానే, లేకపోతే పని చేసేటప్పుడు ఇంత కష్టం రాగానే ఏమనుకుంటా అంటే, దేవుడు నన్ను మరిచిపోయాడు అనుకుంటా, అందుకే నాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. లేదండి,
దేవుడు ఎన్నటికి కూడా ఒక వ్యక్తిని మర్చిపోడు. కాబట్టి ఏమి సంభవించినా ఆయన మీద ఆనుకొని జీవించగలిగి ఆయనతో అంటి పెట్టుకొనగలిగితే ఆయన నీతోనూ నీవు ఆయనతోనూ ఉండగలుగుతావు. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగుజేయునుగాక. కాబట్టి దేవుడు ఎన్నటికి కూడా నిన్ను మర్చిపోడు. దేవుడు నిన్ను దీవించునుగాక.